జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఏపీలో జరిగినటువంటి ఘటన అంటే ఘటన జరిగింది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవద్దు, కానీ విషయం ఏంటంటే ఈ మధ్యకాలం వివాహేతర సంబంధాలు బాగా ఎక్కువైపోయి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. పెళ్లి కాని వాళ్ళకంటే పెళ్ళైన వాళ్ళలో ఈ బాగా పెరిగిపోయాయి ఈ మధ్యకాలం. దీనికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి, చాలా చెప్తూనే ఉన్నాం మనము. ఇదేంటంటే అతను జైలుకి వెళ్ళాడు భర్త, ఈమె బెయిల్ ఇప్పించి మరీ అతని సుపారీ గ్యాంగ్తో చంపించిందంట. బెయిల్ ఇచ్చి మరీ చంపించాల్సినంత అవసరం ఏంటి, అసలు ఏం జరిగింది, ఏంటి రీజన్స్ అని అంటే ఒకసారి మాట్లాడుతుంది. అతను ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కేసులో ఏదో కేసు అయ్యింది అతనికి, కొద్ది రోజులు జైల్లో కూడా ఉండి బయటకు వచ్చాడు అని ఏదో చెప్తున్నారు. దాంతోపాటు అతనికి వివాహేతర సంబంధం అది కామన్ అయిపోయింది, అతనికి ఉంది. ఇలాంటి ఏదో పనులు చేసే వాళ్ళందరికీ వివాహేతర సంబంధాలు కంపల్సరీ అనమాట. అది పెద్ద కిరీటం లాగా వాళ్ళకి, వ్యసనాలకు అలవాటు పడితే ఇది కూడా అది ఎక్స్ట్రా ఒక క్వాలిఫికేషన్ ఈ ఎదవలకి. మరి ఏ భార్యకి నచ్చుతుంది? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో భర్తలు ఎవరితోనన్నా ఇట్లా పెట్టుకుంటే సంబంధాలు, భార్యలు ఏం చెయ్యలేక వీళ్ళు కూడా ఇంకొకరితో పెట్టుకోవడం అనేది రివెంజ్గా తీసుకుని చేస్తున్నారు. కొన్ని కేసుల్లో మనం చూసాం ఈ మధ్య. దాంతో ఈవిడ కూడా తన తమ్ముడు స్నేహితుడితో పెట్టుకుంది అని చెప్పి చెప్తున్నారు. మరి ఈవిడన్నా అతనికి పడకపోవచ్చు, అతనన్నా ఈవిడికి ఆటోమేటిక్ గొడవలు వచ్చేస్తాయి కదా. నీకు వివాహేతర సంబంధం ఉందని ఈవిడ అడిగితే గొడవ, మరి నీకుంది కదా అని ఎదురుతా కదా ఆడతాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరు తప్పు చెయ్యనట్టు? ఇద్దరు తప్పు చేశారు. ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసహ్యము, ఏవగింపు, అయిష్టత ఇవన్నీ కలిగి ఉంటాయి ఆల్రెడీ. ఉన్నప్పుడు నీకుంటే పర్వాలేదు కానీ నాకుంటే తప్ప, ఈ యొక్క యాంగిల్లో తగాదాలు పెద్దవి అయిపోతాయి అన్నమాట. దీనికి తోడు ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఉంటారు, ఆయిల్ వేస్తూ ఉంటారు, ఇంకా అజ్యం పోస్తుంటారు. దీనికి ఒక తమ్ముడు, ఈ తమ్ముడు హెల్పర్, వాడెంత దరిద్రుడు. చేసే వెదవ పనికి కూడా కుటుంబ సభ్యులు ఇక్కడ సపోర్ట్. కొంతమంది ఉంటారు, వాడు ఏం దేశ దిమ్మరో, వాడే తాగుబోతు వెదవ, ఉద్యోగం సద్యోగం పెళ్లి పెటాకలు లేకుండా అక్కమట తిరుగుతున్నాడేమో, మరి లేకపోతే వాడెందుకు సహకరిస్తాడు? ఓ పక్కన అక్క దగ్గర తప్పు ఉంది, మళ్ళీ తిరిగి భావన నిందించాల్సిన అవసరం లేదు, వాడికి ఆల్రెడీ ఉంది. ఉన్నప్పుడు అన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటే అది ఓ పక్కన మనకు న్యాయం ఉన్నట్టుంది. అలా లేదు, ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళ సపోర్టు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, వాడు జైల్లో ఉన్నప్పుడు బయటకు వస్తే మళ్ళీ ఇవన్నీ బయటపడతాయి, మళ్ళీ గొడవలు. వాడు అన్నాడట, నిన్ను నీ తమ్ముడిని వాడిని అందరినీ చంపుతానని బెదిరించాడు బయటకు వచ్చాక. సో వీడు బయటకు వస్తే మళ్ళీ ఏదో ఒకటి కాండ జరుగుతుంది, ఈ లోపల మనమే ఏదన్నా చేసి లేపేద్దామని కుట్ర పన్నేసింది. ఇది చూడండి, వివాహేతర సంబంధము అంత స్థితిగతుల్ని ఇంత దారుణంగా దిగజారుస్తాయంటానికి రిలేషన్స్ కి సంబంధం లేదు. అంటే ఆ టైంకి ఏదంటే అదే, ఇంకా అంతే. అందులో మునిగిపోయి ఇంకా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు కాదు, లేదు. ఇంకా 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 వాళ్ళకి స్పర్శ కోల్పోయి ఇంకా ఏం చేస్తే మనం కక్ష తీరుతుంది, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు బయటకు వచ్చే మార్గం కనబడదు. పద్మవ్యూహం లాగా ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి 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 ఎక్కడ తేలుతారు? ఆత్మహత్య దగ్గర, హత్య దగ్గర తేలి జైళ్ళ దగ్గర తేలుతారనమాట వీళ్ళు. అంతేగాని ఇంగిత జ్ఞానం ఉండదు. వాడు అట్లా భ్రష్టు పట్టినందుకు వాడిని వదిలేసి నీ దారి నువ్వు బ్రతుకు. అంతేగాని ఇద్దరు తప్పులు చేసినప్పుడు న్యాయం దొరకదు నవీన. నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేశాను, ఎవరు ముందనేది ఇక్కడ అప్రస్తుతం. వాడు తప్పు చేసినప్పుడు నువ్వేం చేయాలి? వాడిని వదిలించుకొని నువ్వు హాయిగా నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి. విడాకులు తీసేసుకుని నువ్వు ఇంకొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని మళ్ళీ వాడి కంటి ముందు తిరుగుతూ, వాడికి అనుమానాన్ని పెంచుతూ, కోపాన్ని పెంచుతూ, ప్రతీకారాన్ని పెంచుతూ నువ్వు వాడి ఎదురుగుండా తిరుగుతుంటే వాడికి మండుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అంటే సమర్థిస్తున్నారని కాదు, ఇక్కడ సిచ్యువేషన్ చెప్తున్నా నేను. మళ్ళీ తమ్ముడు తోడు, అక్క నువ్వు రైట్ అక్క, నేనున్నాను, నీకెందుకు వాడిని వేసేద్దాం పట్టు, లేకపోతే నీకెందుకు, నువ్వు నీ జీవితం నువ్వు చూసుకో, వాడితో నీకు అనవసరం, ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇటు పక్క నుంచి అక్రమ సంబంధాలు సాగుతూ ఉంటాయి, ఇటు పక్కన పగలు ప్రతీకారాలు పెరుగుతూ ఉంటాయి. అందుకని ఏం చేయాలి, వీళ్ళు ఈ అమ్మాయి ఏం చేసింది, బయటకు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని చంపుతానన్నాడు కాబట్టి వీడిని ముందే లేపేయాలి. మళ్ళీ సుపారీ ఇచ్చి తమ్ముడు ద్వారా, మరి ఇక్కడ చూడండి, తమ్ముడు ఇది ఎందుకు సహాయం చేయాలి? కుటుంబ సభ్యుల మధ్యన ఒక రిలేషన్స్, అన్న తమ్ముడు అక్క చెల్లి వీళ్ళ మధ్యన బంధాలకి అన్న విలువ ఉందా? వీడు ఈ పని చేయటం వల్ల ఆ అక్క జీవితం ఇంకొంచెం సమస్యల్లో పడేసినట్టు అయింది కదా. అక్క వద్దు తప్పు అని చెప్పలేడా, కానీ సహాయం చేశాడు. సుపారీ వాడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో వీడి సహాయంతో సుపారీ ఇవ్వడము, వాడిని పట్టుకురావడము, బెయిల్ ఇప్పించి తిరిగి వచ్చేటప్పుడు దారిలో వాడిని చంపేశాడు. ఇది ఏం మిగిల్చింది వీళ్ళందరికీ?
వాడు ప్రతి నెల పోనాడు జైల్లో, మిమ్మల్ని అందరినీ చంపుతా బయటకు వచ్చేయని. వాడికేం మిగిలింది? ఇక్కడ తమ్ముడికేం మిగిలింది? అక్కకేం మిగిలింది? ఈవిడ ఉంచుకున్న ఆవిడకి అతనికేం మిగిలింది? మొత్తం అందరూ కలిసి, వీళ్ళందరూ కలిసి చేశారు హత్య అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కట్టకట్టుకుని ముగ్గురు కలిసి జైల్లో ఉంటారు కదా. ఇటువంటి వాళ్ళకి వేరే శిక్షలు వేయటం లేదు, యావజ్జీవ కారాగార శిక్ష, లేకపోతే కోర్టుల చుట్టూ తిప్పడము, జరిమానాలు వేయడము, ఇన్వెస్టిగేషన్లు ఇవే జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే అసలు మనిషి అనేవాడు మనం ఎందుకు ఇలాగా, వాడి మానాన్ని పోని, అలాంటి వాడు ఇంకా నీకు పనికిరాడని నువ్వు డిసైడ్ అయ్యే ఇంకొని పెట్టుకున్నావు కదా, అదేదో వాడితో వదిలించుకున్న తర్వాత నువ్వు ఇంకో పెళ్లి రూపంలో ఇంకొకరిని చేసుకో. అప్పుడు నీకు సమాజం నీకు సపోర్ట్ ఉంటుంది. ఈ ఆలోచన ఎవరు చేయటం లేదు. నువ్వు పెట్టుకున్నావు, నేను పెట్టుకుంటాను అక్రమ సంబంధం. దీనివల్ల ఏం మిగులుతుంది ఆలోచించండి. థ్యాంక్ యూ.